మరి ఏఐటియుసి అంటే ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ అంటే కార్మికులు కాంగ్రెస్ అనే ఒక పదంలోనే అన్నం పెట్టినటువంటి అన్నదాత కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ప్రతి ఒక్క కార్మిక నాయకుని గుండెలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు అలాంటిది 2014 తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మా బతుకులు మారుతాయని నమ్మినటువంటి తెలంగాణ అమాయక ప్రజలందరూ కలిసి ముక్కుమ్మడిగా కేసీఆర్ కి ఓట్లేసి గెలిపించిన పాపానికి ఈరోజు తాండూరులో చూస్తున్నటువంటి గత ఏందో మనం చూడాలి. పాపం వీళ్ళని చూస్తుంటే ఏమనిపిస్తుంది, పేదోళ్ళు వీళ్ళేమి ఉన్న శ్రీమంతులు కాదు, బంగ్లాలు కట్టుకొని ఏమైనా 10 బంగ్లాలు కిరాయిలకు ఇచ్చుకొని పోనీ ఏదో టైంపాస్ కోసం జీతాలు ఇవ్వలేదని అనుకున్నట్టు కాదు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి తాండూరులో మున్సిపాలిటీ శాఖ వారు కొట్లాడుకొని అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులన్నీ ఇక్కడ పనిచేస్తున్నటువంటి కార్మికుల మీద, అంటే వీళ్ళు పొద్దున్న లేస్తే మన పారిశుద్ధ్యాన్ని క్లీన్ చేస్తూ వీధి ఊడుస్తూ మనకు పెడుతున్నటువంటి మన వీధిని క్లీన్ చేస్తూ శుభ్రపరుస్తూ చేస్తున్నటువంటి వీళ్ళకి అవుట్ సోర్సింగ్ లో పనిచేస్తున్నారు. పోనీ పర్మనెంట్ అయిందా? కేసీఆర్ తోపు మాటలు చాలా చెప్పిండు. 2014 ఎన్నికలకు ముందు అవుట్ సోర్సింగ్ అనే మాటనే ఉండొద్దు, మన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ బోర్డు మారిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఉండొద్దు అన్నాడు. మరి ఈ రోజు మన తెలంగాణలో రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణలో చూసుకుంటే 1,00,000 మంది దగ్గరగా అన్ని విభాగాలకు చెందినటువంటి అన్ని రకాలైనటువంటి వ్యవస్థలో చూస్తే 1,00,000 మంది అవుట్ సోర్సింగ్ లో ఉన్నారు. మొన్న పాలాభిషేకం చేశారు కేసీఆర్ కి, 11,000 అవుట్ సోర్సింగ్ వాళ్ళకు పర్మనెంట్ చేస్తా అంటే పాలాభిషేకం చేశారు. కానీ ఇంకా ఉన్నటువంటి 90,000 మంది పరిస్థితి అసలు గమనించలేదు. ఏదో మీద మెరుగులు మీద పూతలు పూసి కేసీఆర్ మన జనాలని మసిబోసి మారడకాయ చేస్తున్నాడు అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. కానీ ఈ రోజు తాండూరులో ఉన్నటువంటి సమస్య ఇంకో రకం. ఆయనేమో ఆడ కూర్చొని పెద్ద మాటలు మాట్లాడతాడు, అమోహం అద్భుతం కొడుకు ఇంకో మాట మాట్లాడతాడు. మరి ఈరోజు మున్సిపాలిటీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్ కి తాండూరు సమస్య పట్టట్లేదా? తాండూరులో ఉన్నటువంటి మీ పార్టీ ఈరోజు మున్సిపల్ చైర్మన్ గా టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నటువంటి ఈడ పరిమళ స్వప్న తాటికొండ స్వప్న మరి చైర్మన్ గా ఉంది కదమ్మా. మరి ఆ చైర్మన్ ఈ రోజు వాళ్ళిద్దరి పంతన్ కోసము ఈ రోజు కమిషనర్ కి ఈరోజు తాను ఒక ఎజెండా పాస్ చేయలేదు. ఎజెండా మీద అందరు కలిసి మిగతా 27 మంది కౌన్సిలర్లు సంతకాలు పెట్టిండ్రనే ఒకే ఒక్క కోపంతో ఆ కషంతా ఆ కోపం అంతా ఈ కార్మికుల మీద చూపిస్తే మంచిదా? మనకు శుభం కలుగుతుందా? ఈ పేదోళ్ళ కడుపు కొడితే వీళ్ళు 30% జీతం 30% పెంచుతానన్నటువంటి జీతాలు 3 నెలలు అయిపోయింది, ఇంతవరకు వాళ్ళకు ₹1 లేదు. డిసెంబర్ లో పెంచుతానన్నాడు. డిసెంబర్ తర్వాత ఈ రోజు ఏ నెల నడుస్తుంది? ఏప్రిల్ నెల అవుతుంది. మరి ఇప్పటి వరకు వాళ్ళకు పెంచుతానన్నటువంటి జీతాల విషయంలో అవుట్ సోర్సింగ్ వాళ్ళే, నేను ఇంకా పర్మనెంట్ వాళ్ళ గురించో పెంచుతానన్న విషయాలు నేనేం మాట్లాడట్లేదు. వాళ్ళకు ఉన్నటువంటి 10-12 జీతాలతో అప్పులు చాలా అప్పులు చేస్తూ ఈ రోజు పెరిగినటువంటి ధరలకు బయట మీరు 10,000 జీతం వచ్చే లోపల వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవాలంటే ఇంకో 10,000 అప్పు అవుతుంది. ఆ అప్పు కట్టుకునే లోపల మళ్ళా 2 నెలలకు వాళ్ళ దగ్గర ఈ రోజు నేను ఇందాక అడిగినటువంటి విషయాలు వాళ్ళు కొన్ని నగ్న సత్యాలు తెలియజేస్తే నాకే కళ్లల్లో రక్తం కారినట్టు బాధ అయింది. 60 రోజులకు గానీ వాళ్ళ చెక్ క్లియర్ అవ్వదు. ఆ 60 రోజులలో వాళ్ళ కుటుంబానికి గానీ మంచికి చెడుకు గానీ కరోనా సమయంలో 2-3 సంవత్సరాల నుంచి జీతాలు రాక అల్లాడుతున్నారు. ఒక 18 మంది అవుట్ సోర్సింగ్ వాళ్ళ వారసత్వం గానో ఇంకో రకంగానో ఇక్కడ జాయిన్ అయినటువంటి 18 మంది అవుట్ సోర్సింగ్ కార్మికులకు అసలు 3 సంవత్సరాల నుంచి జీతాలే లేవు. అవి పక్కకు పట్టించుకోకుండా వాటిని నీరు గార్చేసి వీళ్ళకి కావాల్సినటువంటి పెరిగిన వేతనాలు 30% పెంచుతానన్నటువంటివి అవి రావట్లేదు. మరి ఈ రోజు కరోనా సమయంలో అందరం అల్లాడి మున్సిపాలిటీ సిబ్బంది ప్రాణాలకు తెగించి ఈరోజు తాండూరుని కాపాడిండ్రు. మరి పారిశుద్ధ్యం చేసిండ్రు వాళ్ళు వీధి. మరి అలాంటి వాళ్ళకు మనం మన ఇంట్లో నుంచి కూడా రూపాయి ఎక్కిస్తే నష్టపోయేదేం లేదు. మీరు కొట్లాడుకొని మీరు ఎజెండాలు పాస్ చేసుకోకుండా కోర్టులో కేసులు వేసి కోర్టులో స్టేలు తెచ్చి ఈరోజు వీళ్ళ పరిస్థితి ఏంది? మీరు కొట్లాడుకోండి, కాలర్ పట్టుకోండి, గల్లలు పట్టుకోండి, ఏమన్నా ఇబ్బందులు ఉంటే చెయ్యండి. ఈ రోజు మా దగ్గర ఉన్నటువంటి 4 కౌన్సిలర్లు కూడా వీళ్ళకు సంఘీభావం తెలుపుతూ వీళ్ళ పక్షాన మాట్లాడుతూ 210 మంది ఈ రోజు అవుట్ సోర్సింగ్ లో ఉన్నారు. ఇక్కడ వాళ్ళ జీతాలు ఇవ్వకుండా ఆపి వాళ్ళ కడుపులు కొడితే మనకు ఈ రోజు మంచిదా? ఈ రోజు తెలంగాణ ఈ రోజు తాండూరుకి వీళ్ళు ఇప్పుడు 2 రోజుల నుంచి ధర్నాలు చేస్తున్నారు. మరి క్లీనింగ్ ఎవరు చేయాలి? పారిశుద్ధ్య కార్మికులు అంటే మోరీలు తీయాలి వాళ్ళు పొద్దున్న లేస్తే. మరి మొత్తం తాండూరు మొత్తం కంపు వాసన కొడుతుంది. ఇంకా వీళ్ళు 10 రోజులైనా ఇక్కడనే దీక్షలకు కూర్చుంటే ఆ పరిస్థితి ఎవరు చూడాలి? నువ్వేమో నీ ఇష్టారాజ్యంగా స్టే తెచ్చుకొని కూర్చున్నావు, దానికి విడ్రాగా అమ్మా అని అడిగితే ససే మీద ఒప్పుకో. ఎందుకంటే మనకున్నటువంటి కోపమే విషయాలు వీళ్ళ మీద చూపిస్తే ఇది కరెక్టా?
మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ ఇందాక నేను మాట్లాడడం కూడా జరిగింది. వాళ్ళు చెప్పినాయి మన కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళ గతంలో మా ప్రభుత్వాలు వాళ్ళకి ఇచ్చినటువంటి వసతులే గానీ వాళ్ళకి ఇచ్చినటువంటి అన్ని రకాలుగా వాళ్ళ పారిశుద్ధ కార్మికులకు చూసుకున్నటువంటి విధానం తెలుసా? వాళ్లకు ఇందిరమ్మ ఇండ్లనిచ్చింది, పొలాలను ఇచ్చింది, జీతాలను పెంచింది, అన్నీ చేసింది. మరి ఈరోజు కోరుకొని తెచ్చుకున్న తెలంగాణలో వాళ్ళకు రావాల్సినటువంటి జీతాలు కూడా రాకుండా ఇబ్బంది పెడుతుంటే ఎవరి దగ్గర పోవాలి? ఈ రోజు ఒక మున్సిపల్ కమిషనర్, మున్సిపల్ చైర్మన్ ఇద్దరు కలిస్తే ఈ రోజు వీళ్ళ జీతాలు పెరుగుతాయి, జీతాలు పెరిగే జీతాలు వస్తాయి, రావాల్సిన బాకీ ఇప్పటి వరకు రావాల్సినటువంటి అందాల్సిన జీతాలు అందుతాయి. మీరు అలిగి కోపంతో ఎవరి మీద అక్క మీద కోపం దుఃఖం మీద చూపించినట్టు మీరు ఏదేదో చేసేసి తీసుకొని పోయి కోర్టులో స్టే తెచ్చి కూర్చోబెడితే ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు ఏడిపోయి చెప్పుకోవాలి, వాళ్ళు ఎక్కడ పోవాలి? మొన్ననే అస్తవ్యస్తంగా ప్రపంచం అంతా అల్లాడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి సమయంలో వాళ్ళ జీతాలు తీర్చుకోవడానికి వాళ్ళకు ఒక 10-12 వేలు ఏం కొన్ని లక్ష రూపాయల జీతం రాదు కదా వాళ్ళ కుటుంబాన్ని నడుపుకోవడానికి. ఆ 10-12 వేల జీతాలు ఆపడానికి ఎందుకోసం ఇంత నీ బాధ నాకు అర్థం కావట్లేదు. ఇమ్మీడియట్ గా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. మా కౌన్సిలర్లు కూడా రేపటి నుంచి మొన్న ఫ్లోర్ లీడర్లు, కౌన్సిలర్లు, మిగతా ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా పోరాడుతున్నారు. ఇక్కడ వీళ్ళకి ఎంబడే మీరు పెట్టినటువంటి స్టేని విరమించుకోవాలి, వీళ్ళకి ఎంబడే జీతాలు ఇవ్వాలి. మరి మిగతా సమస్యలు ఏవైతే ఉన్నాయో కూర్చొని మాట్లాడుకోవాల్సింది తప్పించి ఇలా వీళ్ళకి ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. రేపటి నుంచి మా లీడర్లు కూడా ఇక్కడ వీళ్లకు సంఘీభావం నేను తెలపడానికి ఈరోజు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా కల్వ సుజాత నేను వీళ్ళకి సంఘీభావం తెలపడానికి నేను ఇందాకనే రావడం జరిగింది. రేపటి నుంచి మా కౌన్సిలర్లు, మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి అందరూ వీరికి సంఘీభావం తెలుపుతారు. అదేదో మేము ఈ రోజు ఒక్కరోజు వచ్చి వీళ్ళ తరఫున కొట్లాడుతున్నట్టు కాదు. గత ప్రభుత్వంలో కాంగ్రెస్ వీళ్ళకి ఇచ్చినటువంటి అనుకూల వాతావరణం ఏదైతుందో ఇంకా పెంచి ఇవ్వాల్సింది పోయి మీరు ఇంకా తగ్గిస్తుంటే చూస్తూ ఊరుకోదు. కాంగ్రెస్ పార్టీ మీకు మీ సమక్షంలో మేము తెలియజేస్తున్నాం, మీకు రావాల్సిన జీతాలు ఇప్పించేంత వరకు మేము కూడా మీతో పోరాటం చేస్తాము. ఈ రోజు ఒక్కరోజు ఒక్కళ్ళు వచ్చి మీతో కలిసి సంఘీభావం తెలపడం కాదు, మీతో పాటుగా మీ జీతాలు వచ్చేంత వరకు తాను పెట్టినటువంటి కేసుల్ని తను కోర్టులో వేసినటువంటి స్టేని విత్డ్రా అయ్యేంత వరకు మీతో పోరాడతాము. డెఫినెట్ గా మీ జీతాలు ఇమీడియట్ గా రిలీజ్ అయ్యేంత వరకు మా వంతుగా మేము తప్పకుండా మీకు కృషి చేస్తాము. ఇది కూడా మేము అధిష్టానానికి తీసుకెళ్తాము, కాంగ్రెస్ అధిష్టానానికి. డెఫినెట్ గా మా నాయకులకు తెలియజేసి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం మీద మరి గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచే గెలిచినటువంటి రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే ఈ రోజు టీఆర్ఎస్ పంచన చేరి ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ విధమైనటువంటి వాళ్ళిద్దరు ఎమ్మెల్యే ఎమ్మెల్సీ వర్గం రెండు కొట్లాడుకొని వీళ్ళ మధ్యలో విభేదాలు తీసుకొని వచ్చి కార్మికులు ఏం పాపం చేసారు? కార్మికులు ఏమైనా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు ప్రభుత్వానికి మన ప్రజలకి సేవ చేయడానికి వాళ్ళకి ఇచ్చిన జీతం తీసుకొని పనిచేస్తారు. వాళ్ళ మీద మీ ఇద్దరు కోపం వాళ్ళ మీద చూపిస్తే ఈరోజు వీళ్ళు నలిగిపోతున్నారు. మధ్యలో చిన్న కుటుంబాలు, పేద కుటుంబాలు వాళ్ళు నలిగిపోతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ దీన్ని ఉపేక్షించదు. ఇక్కడ ఉన్నటువంటి మా ఎమ్మెల్యే పారిపోయి టీఆర్ఎస్ లో పోయినందుకు మా అధిష్టానము మళ్లీ దీని మీద తప్పకుండా నిర్ణయం తీసుకొని సంఘీభావం తెలపడానికి మా వంతుగా మేము మీకు అండగా ఉంటామని తెలియజేస్తూ జై హింద్, జై కాంగ్రెస్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.